గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. $104.1 లక్ష మెట్రిక్ టన్ అంటే 1,40,000 ఈ యొక్క ఎల్ఎంటి ఉంటే మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయినటువంటి ఒక ధాన్యం 55,00,000.31 ఎల్ఎంటి అంటే దాదాపు సగం కన్నా ఎక్కువనే ఇది ప్రొక్యూర్ చేసింది స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి, మన తెలంగాణ స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్. ఈ మాట ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? దేశవ్యాప్తంగా మొత్తం ప్రొక్యూర్ చేసినటువంటి ఒక ఏదైతే ధాన్యం ఉందో అది 104.4 లక్షల మెట్రిక్ టన్ అయితే అందులో 55,31 లక్షల మెట్రిక్ టన్ తెలంగాణ నుంచే ప్రొక్యూర్మెంట్ జరిగింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దాన్ని మొత్తం తీసుకుంటూ జరుగుతూ ఉంది. మీరు ఎందుకు ఈ ప్రజలకి ఈ మాట చెప్పట్లేదు? కేంద్రము సగం కన్నా ఎక్కువ తీసుకున్నది మా దగ్గర నుంచి, ఈ ప్రొక్యూర్మెంట్ చేసి యొక్క రీఎంబర్స్మెంట్ జరిగేది. తర్వాత సేకరించిన వరధాన్యానికి చెల్లించిన ఎంఎస్పి ఏదైతే ఎంఎస్పీలుగా తీసుకున్నామో మొత్తం దేశంలో 21,243 కోట్లు. అది తెలంగాణ ఒక్క దానికి ఎంఎస్పి రేట్ మీద తీసుకున్నది 13,171 కోట్లు. అంటే దేశవ్యాప్తంగా ఏదైతే ఎంఎస్పి ప్రకారం తీసుకున్నటువంటి యొక్క ఏదైతే ధనం ఉందో, మన ఫిగర్స్ ఉన్నాయో, అది 21,000 అయితే 13,000 దాకా దాకా మోర్ దెన్ 50% మళ్ళీ అక్కడ కూడా ఎంఎస్పి ధర పైన తీసుకున్న జరిగింది. తర్వాత ఎంఎస్పి పొందిన రైతుల సంఖ్య, అంటే ఎంఎస్పిలో కొనుగోలు జరిగినటువంటి రైతుల సంఖ్య మొత్తం దేశంలో 11,69,000 మంది రైతులు ఉంటే అది 7,79,358 తెలంగాణ నుంచి. ఇక్కడ కూడా మోర్ దెన్ 50%. తెలంగాణ రైతుల దగ్గర నుంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఇది ఒక ప్రొక్యూర్మెంట్ స్టాటస్, నేను తెలంగాణ ఇన్ ఇండియా, ఇది లేటెస్ట్ 7th జూన్ 2026 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఒక రికార్డ్. ఇది అసలైనటువంటి ఒక విషయాలు ఇవి. ఈ యొక్క సెంట్రల్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో కూడా మీరు పోతే ఇది మీకు కనబడుతుంది. ఇది నేను ఇచ్చినటువంటి ఫిగర్ కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిగరు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఫిగరు. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే రీఇంబర్స్మెంట్ చేస్తుందో దానికి సంబంధించినటువంటి ఒక ఫిగర్ ఇది. ఇప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాను, మేము అన్ని లక్షల ధాన్యం కొన్నాం, ఇన్ని లక్షల ధాన్యం కొన్నాం, ప్రొక్యూర్ చేసినాం, ఎక్కడ చేశారని మీరు అసలు మీకు సోయనే లేకుండే. మార్చి 25 నుంచి కొనుగోలు చేయాల్సిందైనటువంటి కేంద్రాల్లో కొనుగోలు స్టార్ట్ చేయకుండా మీరు చేసింది ఏప్రిల్ 25 తారీఖు నాడు. అంటే ఒక నెల ఆలస్యం. నెల ప్రభుత్వం పడుకొని ఉన్నది, మీ మినిస్టర్లు పండుకొని ఉన్నారు, మీరు పండుకొని ఉన్నారు. సడన్గా ఎప్పుడైతే రైతులు గోలబెట్టే వరకు మీరు మేలుకున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గర పోయే వరకు అప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇది మీ పరిస్థితి. మీరు మా ఆఫీసులో ధాన్యం వేస్తారంటున్నారు. ఏంటంటే మేము చూస్తాం, ఎన్ని లారీలు వేస్తే చూస్తాం. మీకు ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గు ఉంటే రైతులను ఆదుకోండి. ఆ రైతుల దగ్గర ఇప్పుడు మేము బలవంతం చేయబట్టి మీరు అంతా తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ క్రాప్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రైతులు దాంట్లో బిజీలో ఉన్నారు. కనీసం వచ్చేటటువంటి ఒక పంటకైనా మీరు సరి అయినటువంటి పరిస్థితి రైతులకు న్యాయం చేయండి. ఇది ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో ఇది భారతీయ జనతా పార్టీ మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు విరుచుకోపడేటువంటి కారణాలు చాలా ఉన్నాయి. వారు ఒక అబద్ధాలు ఆడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏదైతే వారి యొక్క మన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర టైం తీసుకోవట్లేదు అని చెప్పి, అసలు మీరు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర టైం తీసుకున్నారా? నేను నిన్న దేవేంద్ర ఫడ్నవీస్ గారి యొక్క
ఆఫీస్కి ఫోన్ చేశారు. ఒక 1 month బ్యాక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో అపాయింట్మెంట్ అడిగారు వారి కోసం. అది దేనికోసం అడిగారు మనకు తెలియదు, వారి కోసం అడిగారు. అక్కడ ఎటువంటి రిక్వెస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర నుంచి లేదు, దేవేంద్ర ఫడ్నవీస్ గారి దగ్గర ఆ ఆఫీస్ లేదు. వీళ్ళు అడగలే. ఈ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అంటే కిషన్ రెడ్డి అడగాలంట. ఇది ఆలోచిస్తున్నాం మనం. ముఖ్యమంత్రి ప్రజలు చేసింది నిన్ను, అది మర్చిపోయి మీ పని కూడా కిషన్ రెడ్డి చేయాలంటే ఎట్లయితుంది చెప్పండి? మీ పని కిషన్ రెడ్డి ఎందుకు చేయాలి? మరి చెప్తారు వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అన్న. అసలు పట్టించుకోవట్లేదు కిషన్ రెడ్డి గారు. మెట్రో గురించి మాట్లాడారు. మెట్రో గురించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే లేకుంటే, నరేంద్ర మోదీ గారి యొక్క కాంట్రిబ్యూషన్ లేకుంటే, కేంద్ర ప్రభుత్వము ఎల్ఎన్టీకు మొత్తం అక్కడి నుంచి దీన్ని విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో ఇవ్వాలంటే అవన్నీ కూడా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జరిగింది. అది ఆర్థిక సహకారం కావచ్చు, లాజిస్టిక్ కావచ్చు. దాని మీద అబద్ధాలు ఆడతారు. వారు ఏదైతే కిషన్ రెడ్డి గారు మరో మాట అన్నారు. కిషన్ రెడ్డి గారు వారు బీజేపీ ఎంపీ అయి మినిస్టర్ అయి వేరే పార్టీకి సంబంధం. వారు చిన్నప్పటి నుంచి కూడా ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీలో ఉన్నారు. ఎప్పుడు కూడా ఆ పార్టీలో ఈ పార్టీలో తొంగి చూడలేదు, పోలేదు కూడా. ఇక అన్ని పార్టీ తిరిగి వచ్చినటువంటి వ్యక్తులు ఈయన మీద ఆ మాట అంటే ఎట్లా? అడుగుతా ఉన్నాను. మీరు కిషన్ రెడ్డి గారి మీద, మా పార్టీ నాయకుడి మీద, మా పార్టీ యొక్క మంత్రి మీద ఈ రకమైనటువంటి అభాండాలు వేయటం ఏదుందో మీరు ఫస్ట్ మీ మంత్రులు చూడండి. ఎంతమంది బీఆర్ఎస్ నాయకుల దగ్గర సాయంకాలం ఉంటారు? ఎంతమంది సాయంకాలం ఉంటారు అక్కడ చూడండి మీరు. అసలు మీరు బీఆర్ఎస్ మొత్తం ఒకటే కదా, మీరు బీఆర్ఎస్ ఒకటే. కాబట్టి కిషన్ రెడ్డి గారి మీద ఈ యొక్క అభియోగాలు వేయటం అనేది చాలా పొరపాటు. అది తర్వాత మీరు వాటర్ షేరింగ్ గురించి మాట్లాడారు. నేను వాటర్ షేరింగ్ విషయంలో ఒక మాట చెప్తాను. ఈరోజు పాలమూరు రంగారెడ్డి విషయంలో ఇక్కడ ఫుల్గా కరప్షన్ జరుగుతుంది. కాళేశ్వరంలో ఆయన చేస్తే ఇక్కడ నేను ఎందుకు చేయకూడదు అనే దీంట్లో ఆలోచన ఉన్నాడు ఆయన. ఆయనకు కాళేశ్వరంలో బాగా వచ్చినాయి. ఇప్పుడు మనం లార్జ్ స్కేల్ కరప్షన్ ఇక్కడ చేద్దాం. ప్రాణహిత చేవళ్ళ మీద అబద్ధాలు ఆడతారు. అది ఎంత కిషన్ రెడ్డి గారి దానికి పనిచేయాలంట. పాలమూరు రంగారెడ్డికి ఇంకా అసలు వీళ్ళు దాన్ని కూడా ఏటీఎం తయారు చేయాలి. కాళేశ్వరం ఎట్లయితే కేసీఆర్ గారు ఏటీఎంగా తయారు చేశారో, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దీన్ని మెగా ఏటీఎం కింద పాలమూరు రంగారెడ్డిని తయారు చేస్తున్నారని చెప్పేసి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా కమిషన్ల కోసము దీన్ని ఏటీఎంగా తయారు చేసుకోవడం కంటే తెలంగాణ ప్రజల కోసము, రైతు కోసం కాదు ఈ ఏడుపంతా. వాళ్ళు నిజంగా బాధపడేది ఏంటంటే మా ఏటీఎం తొందర రావట్లే, మా ఏటీఎంలో తొందర ఫిక్సింగ్ కావట్లేదు అనే బాధ మాత్రం, అంతేగానే ఇదేం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ, మేము ఈ భారతీయ జనతా పార్టీ యొక్క ఏదైతే ఎంపీలు ఉన్నారో, మా ఎమ్మెల్యేలు ఉన్నారో, నిరంతరం తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్నాం. ఈ యొక్క తెలంగాణ ప్రజల కోసం మేము అహోరాత్రులు పనిచేస్తా ఉన్నాం. తెలంగాణ రైతుల కోసం పనిచేస్తా ఉన్నాం. రేపు విద్యార్థుల కోసం కూడా మేము పోరాడతాం. తెలంగాణ రైతుల కోసం కూడా మేము చేసినటువంటి విషయాలు కూడా అందరూ చూశారు. ఏదైతే RR రోడ్ అని చెప్పారు, RR రోడ్, రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా సెంటర్ మాత్రమే ఇచ్చింది. ఇక్కడ ఒక ల్యాండ్ అక్విజిషన్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఏం చేసిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ 500 కోట్లు ఇచ్చేసింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది అడుగుతా ఉన్నాను నేను. ఎంత ఇచ్చింది అన్న వాళ్ళు చెప్పలేకపోతారు. వాళ్ళు ఏం ఇవ్వలేదు. ఎక్కడెక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ద్వారా అన్ని ఇచ్చాము, అది MMTS కావచ్చు, మెట్రో కావచ్చు, RRR కావచ్చు,
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక కాంట్రిబ్యూషన్ ఎక్కడ? అదేవిధంగా మీరు మూసీ గురించి మాట్లాడారు. ఈ మూసీ గురించి మాట్లాడే సందర్భంగా నేను ఒకటే మాట అంటున్నాను. మూసీ ప్రక్షాళనకి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. మీరు మూసీ యొక్క సంబంధించిన దాంట్లో ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మీరు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని అక్కడ ఉన్నటువంటి ఇళ్లని నిర్వాసం చేసిన దానికే మేము వ్యతిరేకం ఉన్నాం. మూసీ వాసన ఎవరికి ఇష్టం లేదు. మూసీ వాసన ఎవరికి ఇష్టం లేదు. అది ప్రక్షాళన జరగాల్సిందే. ఆ ప్రక్షాళన జరగాల్సినటువంటి ఒక దానికి పద్ధతి ఉంటుంది. దాంట్లో డిపిఆర్ ఉంటుంది. ఆ డిపిఆర్ఏ ఇంకా సరిగ్గా లేదు. ఫస్ట్ డిపిఆర్ మీరు కొన్ని వేలు అన్నారు, ఇప్పుడు 1,00,000 అంటున్నారు. ఇది ఇంకో ఏటీఎం తయారవుతుంది. అక్కడ పాలమూరు రంగారెడ్డి ఒక ఏటీఎం, ఇప్పుడు ఇంకో ఏటీఎం, 2 ఏటీఎం. ఇప్పుడు మా కేసీఆర్ గారు ఒకటి ఏటీఎం ఎట్లా ఉండదు కదా, నాకు 2 ఏటీఎం కావాలి, ఈయన 2 ఏటీఎం పెట్టుకుంటాడు. ఎందుకంటే అందరూ పంచుకోవాలి కదా, మంత్రులు అందరూ పంచుకోవాలి. దంచుకుంటారు, పంచుకుంటారు. ప్రజల్ని ఇక్కడ దంచుకుంటారు, వాళ్ళు పంచుకుంటారు. ప్రజలు మాత్రం ఏం లేదు, ఏంటంటే మా దగ్గర డబ్బులు ఏమంటారు, భూములు అమ్ముకుంటారు. ప్రభుత్వ భూములు అంతా నమ్ముకుంటా అనుకుంటారు వీళ్ళంతా. నేను బాధపడుతున్నారు, మూసి లేదని సార్ రేట్లు పెరగట్లేదని చెప్పేసి. రేట్లు పెరగట్లేదంటే పేద ప్రజలు సంతోషపడతారు, మళ్ళీ కొనొచ్చు, లేకుంటే దాన్ని ఉండొచ్చు. రేట్లు ఎందుకు పెరగట్లేదు కాబట్టి వీళ్ళు బాధపడతారు, అదే మాకు సరిగ్గా రాదు కదా అని. కాబట్టి ఈ ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వము ప్రజల కోసం ఏం పనిచేస్తుందని నేను చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి. జితనా कीचड़ उछाओगे ఉतना కమల్ ఊగేగా. నువ్వు ఎంత బురద మా మీద వేసే ప్రయత్నం చేస్తావో అంత కమలం పువ్వు అంత వికసిస్తుంది. ఈరోజు మా మీద అబద్ధాలు ఆడి అనుకునే ముందు మా ఆలోచన ఉంటుంది, మీకు పండుకుని లేచిందా మా ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచనతోని మీరు భారతీయ జనతా పార్టీకి ఎందుకు భయపడుతున్నారంటే, మొన్న మోదీ గారి మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఫెయిల్ అయిపోయి భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో పెరుగుతున్నది, చాలా బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఉన్నది. ఇక మీకు రిపోర్ట్లు వస్తే మీరు మా మీద విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రైతులు ఈరోజు మా వెంబడి ఉన్నారు, విద్యార్థులు మా వెంబడి ఉన్నారు, కుటుంబాలు ఎవరైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదో వాళ్ళు మాత్రం ఉన్నారు. రాష్ట్రంలో అందరూ కూడా ప్రజలు బీజేపీ చూస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీ సంబంధించినటువంటి ఒక ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీతో భయపడి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చివరికి ఒక మాట చెప్తాను నేను, మీరు కిషన్ రెడ్డి గారి మీద కానీ బండి సంజయ్ అనే ఈ అబద్ధాల ప్రచారం పొలిమరిలో రాని, నిన్న చెప్పాను పొలిమరిలో రానియము అదే అని అన్నారు. బాప్కా జాగిరే, ఎవరైనా వస్తారు, ఎవరైనా పోతారు. తెలంగాణ, హైదరాబాద్ మీ అంతా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. హైదరాబాదు ఇక్కడ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టు కిషన్ రెడ్డి గారు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా ఎంపీ కానీ, ఇక్కడ ఎంపీగా 2 సార్లు గెలిచినటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, దత్తాత్రేయ గారు కానీ, విద్యాసాగరరావు గారు కానీ, మా అనేక మంది నాయకులు తెలంగాణ కోసము ఆ రోజు పోరాడి తెలంగాణ తీసుకొచ్చినట్టు ఉన్నాయి. కానీ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు తెలంగాణలో ఈరోజు అధికారంలో వచ్చారు. తెలంగాణలో అధికారం వచ్చినటువంటి నేపథ్యంలో మీకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి చెప్పండి. మూసి ఆల్వేస్ మీరు చెప్పినాం చేస్తున్నాం. తర్వాత ఈ తుమ్మడిహట్టి విషయంలో కూడా ప్రొసీజర్స్ మొత్తం ఇవన్నీ కూడా పక్క వాళ్ళ రాష్ట్రాలతోని ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఇంటర్ స్టేట్ రివర్స్ ఉన్నాయి కాబట్టి దానికి పద్ధతి ప్రొసీజర్ ఉండే, అది ప్రజలకు మీరు చెప్పాల్సిన బాధ్యత కాదా? ప్రాణహిత రివర్ కూడా ఏదైతే గోదావరి సంబంధించిన ఇంటర్ స్టేట్ రివర్ ఉందో దీని విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఏదైతే బెదిరిస్తున్నారో కిషన్ రెడ్డి గారు తీసుకోవట్లేదు, అది కూడా అబద్ధాలే. అబద్ధాలు ఆడేటటువంటి వ్యక్తి చీఫ్ మినిస్టర్గా కొనసాగాల్సినటువంటి వారికి నైతిక విలువ ఉండవు. కానీ నిజాలు మాట్లాడాలి. మీరు కూడా నిజం మాట్లాడి ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ఈరోజు అన్ని విషయాల్లో కూడా వైఫల్యం చెందినటువంటి పార్టీ ఇది.
మీరు ఏం చెప్పారు మీ యొక్క దీంట్లో మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ మీ మేనిఫెస్టోలో ఏం చెప్తామో చేస్తున్నాం కేంద్రంలో. మీరు కర్ణాటక కోరుతూ వాళ్ళ కోరట్టుకుంట ఒక ప్రాజెక్టు రాయచూరు ఏదైతే భీమా రివర్ రాయచూరు దగ్గర ఉందో ఆ ప్రాజెక్టుకు మీరు తెలంగాణకు రావాల్సిన కృష్ణా వాటర్ని అక్కడ పంపిస్తున్నారు. ఎవరినండి పంపిస్తున్నారు? అది ఎవరి జాగిరండి పంపిస్తున్నారు? అది ఎవరి జాగిరండి పంపిస్తున్నారు? ఈరోజు కృష్ణా జలాలు అది తెలంగాణకు రావాల్సినటువంటి ఒక దీంట్లో ఈ నికర జలాలు ఆల్రెడీ కర్ణాటకకు వాళ్ళ వాటా వాళ్ళకు ఉన్నది. మీరు ఎక్సెస్ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి? దీని మీద ఎందుకు మీరు మాట్లాడలేదు? మీరు పాలమూరు రంగారెడ్డి పోయారు కదా మొన్న, ఈ విషయం ఎందుకు తీసుకుని రాలేదు? కేవలం రాయచూరులో థర్మల్ పవర్ స్టేషన్ రావడానికి కర్ణాటకలో మీ దోస్తు అక్కడ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకు నువ్వు ప్లీజ్ చేయడానికి అటు రాహుల్ గాంధీ గారు చెప్పినందుకు తెలంగాణ ప్రజలకు మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు మీరు చెప్తే తెలంగాణ ప్రజలకు మీరు అన్యాయం చేస్తున్న విషయాన్ని కూడా ఈరోజు ప్రజలు గమనిస్తారు. మీ యొక్క ముందు వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు పూర్తి చేయండి. మీ ఇచ్చినటువంటి గ్యారంటీలు పూర్తి చేయండి. తర్వాత మీరు కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడండి. మీరు మళ్ళీ చేయాల్సినటువంటి ఒక ఏదైతే రైతు డిక్లరేషన్ వరంగల్లో కానీ చేవలలో ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్, అన్ని డిక్లరేషన్లే. ఏది కూడా అది దాని ఏమంటారు ప్రాక్టికల్గా జరిగేది లేదు. యూ ఓన్లీ డిక్లేర్ అండ్ ఫర్గెట్. ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని, మీరు దీనికి సమాధానం చెప్పలేక బీజేపీ మీద ఏడుస్తున్నారు. మిమ్మల్ని మేము అడుగుతున్నాం, ఇది ఎప్పుడు మీ డిక్లరేషన్స్ ఏమైనాయి? రైతు భరోసా ఏమైంది? విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ ఏమైంది? మిమ్మల్ని అడుగుతాను నేను. కాబట్టి మీరు బీజేపీ భజన బంద్ చేయండి. పొరపాటున బీజేపీ భజన చేసి మీరు ఏ పార్టీలో మీరే మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. దయచేసి మీరు బీజేపీ మీద పొద్దున్న లేసి రాత్రి లేసి పనుకుంటే ఇక ఏ సమయంలో బీజేపీ గుర్తొస్తుంది నాకే తెలియదు. కానీ బీజేపీ ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నది. తెలంగాణ ప్రజల కోసం మేము పోరాడతాము. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను మోసం చేసింది. 10 సంవత్సరాలు పరిపాలించింది. ఇక వాళ్ళ కుటుంబం బాగుపడింది. వాళ్ళ కుటుంబం ఎంత బాగుపడిందంటే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు బాగుపడే ప్రయత్నం చేస్తున్నారు, బాధపడుతున్నారు. అరే మొత్తం వాళ్ళు తీసుకుపోయారు మాకు ఏం లేదే అని. కాబట్టి మీరు కొత్త ఏటీఎంలు నిర్మాణం చేసుకుంటున్నారు. ఇటువంటివన్నీ కూడా చూస్తూ బీజేపీ ఊరుకోదు. మీ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజల ఒక ఉద్యమాన్ని మేము వ్యతిరేక నిర్మాణం చేస్తాం. విద్యార్థుల ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు అబద్ధాలు ఆడకండి, నిజాలు మాట్లాడండి. కిషన్ రెడ్డి గారి మీద, సంజయ్ గారి మీద, మా ఎంపీల మీద, మా ఎమ్మెల్యేల మీద, మా ఎమ్మెల్సీల మీద దయచేసి మీరు మీ యొక్క అక్కాసిని, మీ యొక్క ఫ్రస్ట్రేషన్ ఏది ఉందో, భారతదేశం పెరిగిపోతుంది మోదీ గారి నాయకత్వంలో, అయ్యో రేపు నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ వస్తే ఎట్లా అనే ఆలోచనలతో యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్. మీరే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎంత ఫ్రస్ట్రేటెడ్. ఇవాళ ఇండియా అలయన్స్ అయింది మీటింగ్, దాంట్లో ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతుందో ఆల్రెడీ స్టాలిన్ పోయిండు, టీఎంసీ బ్రేక్ అయింది. ఉన్నోళ్ళు ఒకరో మొత్తం వాళ్ళు కూడా కొట్టాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ముందు మీ యొక్క జాగ్రత్త మీరు చూసుకోండి, మీ పార్టీ మీరు జాగ్రత్త చూసుకోండి, మీ పదవి మీరు జాగ్రత్త చూసుకోండి. అప్పుడు మీరు మా మీద మాట్లాడండి. ప్రజలకు ఈ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి మా మీద మాట్లాడే అధికారం మీకు ఉంటుంది. కానీ మేము మాత్రం రేపు వచ్చేది అధికారంలో మేము వచ్చిన తర్వాతనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా విశ్వసిస్తూ ధన్యవాదాలు.